రాజస్థాన్ రాయల్స్ ఆడిన తీరును తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇద్దరు కురాళ్లు, అందులో ఒకడు 15 ఏళ్లు. ఇటువైపు వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లు. బంతిని కొడితే బౌండరీ తప్ప మరేం లేదు. గువాహటి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసిందా అన్నట్టు ఆడారు. వరల్డ్ నెంబర్ 1 పేస్ బౌలర్ బుమ్రా బౌలింగ్ లో బాల్ టచ్ చేయాలంటేనే హడల్. అలాంటిది 3 బంతుల్లో 2 సిక్సర్లు కొట్టి అందరినీ స్టన్ అయ్యేలా చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఫ్యాన్స్ కి ఫుల్ హై ఫీస్ట్ ని అందించింది. వర్షం కారణంగా రాత్రి 10 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ తొలి బంతి నుంచి రాజస్థాన్ దూకుడు చూసి ముంబై పని అయిపోయిందని అర్థమైంది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో యశస్వి జైస్వాల్ ఏకంగా 22 పరుగులు బాదాడు. నిలకడగా ఆడే జైస్వాలే విధ్వంసలు సృష్టిస్తే వైభవ్ సూర్యవంశీ ఊరుకుంటాడా? మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. అవతల బౌలర్ ఎవరన్నది పక్కన పెట్టి బంతి కొడితే బౌండరీ బయట పడాలన్నట్టుగా ఆడాడు. బుమ్రా బౌల్టుని చితక్కొట్టాడు. రెండో ఓవర్లో బుమ్రా బౌలింగ్ రాగా స్ట్రైకింగ్ లో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. తొలి బంతినే సిక్సర్ బాది అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. బుమ్రా కూడా ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లాడు. ఇక రెండో బంతి డాట్ కాగా మూడో బంతిని ఫైన్ లెగ్ మీదుగా భారీ షాట్ కొడితే అది వెళ్లి స్టాండ్స్ లో పడింది. బుమ్రాతో పాటు మిగతా 10 మంది ముంబై ప్లేయర్లు చూడడం తప్ప చేసేదేం లేక చేతులెత్తేశారు. వైభవ్ సూర్యవంశీ 14 బంతులు ఆడి 1 4 5 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బుమ్రా బౌల్డ్, శార్దుల్ ఠాగూర్ ఇలా అందరి బౌలింగ్ లో సిక్సర్లు బాదాడు. మరోవైపు జైస్వాల్ 77 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ 150 పరుగులు చేసింది. ఇక 151 పరుగుల టార్గెట్ తో ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులే చేసి ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీపై మైకిల్ క్లార్క్ షాకింగ్ కామెంట్ చేశాడు. ప్రపంచంలోనే ద గ్రేట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బౌలింగ్ లోనే చెడుగుడు ఆడుకున్నాడంటే వైభవ్ సూర్యవంశీ. అతన్ని ఆపతరం ఏ బౌలర్ కు సాధ్యం కాదు. మ్యాచ్ లో అతడు ఏదో ఒక బంతికి అవుట్ అవుతాడు. కానీ తాను ఆడే 4-5 ఓవర్లే చాలు ప్రత్యర్థి బౌలర్లు చేతులెత్తేయడానికి. అప్పటికే జరగకూడని విధ్వంసం జరిగిపోయి ఉంటుంది. తాను ఆడుతుంటే ఓ వీడియో గేమ్ లా ఉందని, కేవలం 15 ఏళ్ల వయసులోని ఇలా బ్యాటింగ్ చేస్తున్నాడంటే ప్రపంచంలోని క్రికెట్ పై మరింత ఆసక్తి పెంచిందని మైకిల్ క్లార్క్ అన్నాడు. రాబోయే తరాలకు ప్రతి ఒక్కరం ఇలా ఆడాలనే ఉద్దేశాన్ని కలిగించే విధంగా తన బ్యాట్ తో విజృంభిస్తున్నాడని మైకిల్ క్లార్క్ అన్నాడు.